హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రస్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ డుంబు. మన ఇద్దరు అన్నలు ఉన్నారన్నమాట. అన్నల్ని ఒక సిల్లీ క్వశ్చన్స్ అడిగి అన్నోళ్ళు చెప్తారో లేదు చూద్దాం. కాయ కాని కాయ, ఏమి కాయ? కాయ కాని కాయ, జాంకాయ. జాంకాయ అన్నకి జాంకాయలు అంటే ఇష్టం అంట. అంటే సిరుగు అలా చెప్పండి మరి. బీరకాయ. బీరకాయ ఎక్కువ బీరకాయలు తింటారా? అందుకే బీరకాయలు తినకూడదన్న, కానీ తినాలా. మంత్లీ 2 times తినాలి. ఓకే. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఓకే, ఆన్సర్ చెప్పాను చెప్పాక కాయ కాని కాయ. అన్న. అది నేను అడిగినా అన్న. కాయ కాని కాయ ఏంటి చెప్పా? చెప్పేదాను ఏం కాయ? జాంకాయ. కాదు, అది కాదు అసలు. నిమ్మకాయ. నిమ్మకాయ కాదండి. ఎండ కొడుతుంది, నిమ్మకాయ అయితే షర్బత్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇది ఆన్సర్ కాదు. యాపిల్స్కాయ. యాపిల్స్కాయ. యాపిల్. యాపిల్స్కాయ. యాపిల్స్కాయ కాదు. ఆ కాయని తినలేం మనం అసలు. తినలేమా? ఎలకాయ. 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 ఎలకాయ తింటావుగా? తింటాను. కాయ తినలే. నా వీడియో మరి నాకు లేదు. కాయ కాయ అన్నాడు. తిని కాయ వస్తు కాదు అన్నాడు ఆయన. తిని వస్తు కాదు. తలకాయ. తలకాయ. తలకాయ హెడ్. మన తలకాయ పెట్టేసా. మీకు మాత్రం ఇది. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు, నన్ను వేసి చూడు. అన్ని వేసి చూడు, అన్ని వేసి చూడు. ఇది వేడగా చెప్పు. ఏంటి? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. ఇదేంటి అన్నాడు. ఈయనకి తెలుసు. మీరు చెప్పండి. ఐదు అన్ని వేసి చూడు, అన్ని వేసి చూడు. చెప్పండి. చెప్పే ఆన్సర్, నువ్వు కూడా ఆన్సర్ చెప్పు మరి. ఆన్సర్ నేను చెప్తా. కిక్ ఏముంటుంది అబ్బా, మనకు కొంచెం కిక్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఆ కిక్ లెక్క తెలియాలంటే కన్నా ఒక సరే. నీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. హీరోయిన్? అంకుల్ పైకి కనిపించలే అన్న. ఉండగన్నా అన్న పెద్ద హీరోయిన్ పేరు చెప్తుండు. పవన్ కళ్యాణ్. అనుష్కాన్. అనుష్కాన్. అనసూర్యనా? అనుష్క. నీ మొహం. అనుష్కాన్. పవన్ కళ్యాణ్. అనుష్క. పవన్ కళ్యాణ్ హీరోయిన్ పేరు. హీరోయిన్ పేరు అన్న. హీరో పేరేమో పవన్ కళ్యాణ్ చెప్పాను కదా. అనుష్క ఏమో హీరోయిన్ పేరు. అనసూర్య. అనుష్క. అనుష్క. అనుష్క అన్న ఫేవరెట్ హీరోయిన్ అంట. అనుష్క డైలాగ్ ఏమైనా ఉన్నాయి నీకు? లేవన్నా. సరే, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి చెప్పు. మనకు అంత ఐడియా లేదు. మన అంత తెలియదు ఐడియా. నేను చెప్తారా? ఇద్దరు చెప్పాలా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి. అది గడ్డం గీసుకోలేదు, మేము గడ్డం గీసుకున్నాం. నీ అమ్మ చెత్త నా కొడక. సూడప్ప సిద్ధంబ ఆ సింహాలు అంటాను. అది గడ్డం గీసుకోండి, నేను గడ్డం గీసుకుంటే అది గడ్డం గీసుకోలేదు. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. సాల్ట్. సాల్టా? అట్లా అడగాలన్నా. చెప్పకుండా మనం చెప్పిలా కాకుండా అడగాలి. రాదా ఇంకా? టమాటా తెలుసా? దాన్ని ఏమంటారు తెలుగులో? ఎర్ర టమాటా. దానికి ఎర్ర టమాటా ఎందుకు వచ్చింది? ఎరుపు అని ఎందుకు వచ్చింది పేరు చెప్పు. ఎరుపు ఎందుకు? ఇదే ఎరుపు రాకపోతే ఏం చేస్తాను? టమాటా ముగ్గుది కుళ్ళిపోతుంది అన్న. తెలుగులో ఏమంటారు టమాటాని? సరే, నేనే చెప్తున్నా. రామమేలక పండు. రామమేలక పండు. మీరు చెప్పలేదు, నాకు పెద్ద ఉంటాయి. కన్ఫ్యూజన్ కాదు, మేము అడిగేటి అట్టే ఉంటాయి, కొంచెం డబుల్ మీనింగ్ ఉంటాయి. బ్రో, మీ నేమ్? రోహిత్. టీవీ మధ్యలో ఏమొస్తుంది? టీవీ మధ్యలో వస్తుంది. అదే ఏమొస్తుంది? 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 అదే బ్రో, టీవీ మధ్యలో ఏమొస్తుంది? ఆన్సర్ కావాలంటే ఇక్కడ ఉన్న లింక్ క్లిక్ చేసి ఆన్సర్ చూడండి. స్పేస్ వస్తుంది. స్పేసా? ఇంకేమొస్తుందా? ఆల్ఫాబెటిక్ కీస్ చేసా, అందులో ఉంటుంది. సరేనా? సరే, ఏబిసిలో వచ్చా? వరుస చెప్పు. యూ వస్తుంది. రైట్ ఆన్సర్ అన్న. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏంది? చీమలో కనిపెట్టని షుగరా? చీమలు కనిపెట్టలేని షుగర్. వేలంతా ఉండదు, కానీ మనం బయటికి వెళ్ళాలన్నా లోపలికి వెళ్ళాలన్నా అది అవసరం. కీస్. రైట్ ఆన్సర్ అన్న. వంటలో వాడని కారం ఏంది? వంటలో వాడని కారమా? మమకారం. రైట్ ఆన్సర్ బ్రో. పక్కన వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఆలోచించు బ్రో. దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది, ఏంటది? తీస్తే ఇల్లంతా పాకుతుంది. పర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? దాస్తే చేతిలో దాగుతుందా? అత్తర్. తీస్తే ఇల్లంతా పాకుతుందా? స్మెల్తో. స్మెల్ కాదు, ఇది పర్ఫ్యూమ్ అలాంటివి కాదన్న. వర్షం పడుతుంది బ్రో. నేను వచ్చినా కాబట్టి ఆగిపోద్ది మళ్ళా, ఎందుకంటే నేను డుంబుని కాబట్టి. ఇల్లంతా పాకుతుందా?
ఓకే, అలా నైట్ టైం ఎక్కువ వాడతారు. నైట్ టైం ఇది దోమల మందు. దొమల మంది వాడతారు నైట్ టైం. ఇల్లంతా బాగుతుంది తీసే పిరికిలో తాగుతుంది అది. సరే ఒక డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్, నేను ఆన్సర్ చెప్తా. డైలాగా? ఏ డైలాగ్ మనకు రావన్నా. ఇంత స్మార్ట్గా డైలాగ్ రావాలని నేను నమ్మాలన్నా. లే అట్లాంటివి రావు మనకి. సరే ఒక డైలాగ్తో ఇంప్రెస్ చేయన్న. నిన్న సరేనండి చేయన్న. ఏ గుర్తొస్తలే అన్న మైండ్కి ఇప్పుడు. అన్న మంచి రసకుడే, నాకు తెలుసు అన్న. ఏ వస్తలే మైండ్కి ఏది వస్తలేదు అన్న. మైండ్కి ఏం వస్తలేదా? ఆన్సర్ వచ్చేసి దీపం అన్న. దీపం. అర్థమైందా? ఎక్కలేని చెట్టుకి గంపడు పూలు. ఎక్కలేని చెట్టుకి గంపడు కాలీఫ్లవర్. గంపడు పూలు. డబుల్ స్మార్ట్ శంకర్ అన్న. మారు ముంతా చూడు చింతా. అయ్యే అన్న క్వశ్చన్. సరే నీకు మళ్ళీ లాజిక్ క్వశ్చన్. ఒకడే కొడుకు ఒకటే కూతురు, ఎవరాళ్ళు? ఒకటే కొడుకు ఒకటే కూతురు. ఎవరాళ్ళు? ఇంకా చాలా సింపుల్ అని అడిగిన దాంట్లోనే ఉంది. కొడుకు కూతురు. కొడుకు కూతురు. ఒకడే కొడుకు ఒకటే కూతురు, వాళ్ళు ఎవరు? మ్యారేజ్ అయిందా నీకు? నాకేదైనా మా మమ్మీకి నేను ఒక కొడుకుని ఒక కూతురు, మా చెల్లె. ఇప్పుడు నేను హింట్ కూడా ఇచ్చానన్న. పెళ్ళిలో వాడతారు ఎక్కువ. భార్య భర్తకి కొడుకు కూతురు. కాదన్న, మళ్ళా పెళ్ళిలో వాడతారు. పెళ్ళిలో వాడతారా? ఏమో అన్న. తెలవదా? చాలా హింట్ ఇచ్చానన్న. నీకు మ్యారేజ్ అయినప్పుడు తెలుస్తుంది అనుకుంటా. చెప్పు, జర ఆన్సర్ చెప్పు. ఒక డైలాగ్ అంటే చెప్తే కదా నువ్వు. నాకు డైలాగ్లు పాటలు అనొచ్చా? వింటాం కానీ వచ్చుడు గిచ్చుడు. అన్న నిన్ను చూస్తే నాకు డౌట్ కొడుతుందన్న. అన్నీ వచ్చు, నువ్వు పెద్ద పులిహోర రాజు అని నాకు అర్థమవుతుందన్న. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పులిహోరలు అవన్నీ 10th క్లాస్లో ఉంటుండే, ఇప్పుడు అవన్నీ లేవు. 10th క్లాస్లో అంటే ఒకటి గుర్తు తెచ్చుకో. అద్దు సీను, నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వులే ఫస్ట్ నాకు అద్దులే. సీను వదిలిపెట్టు, సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. ఆన్సర్ చెప్పనా? సరే డాన్స్ చేస్తావు అయితే. డాన్సులు అవన్నీ. ఆన్సర్ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అయ్యో, ఇంటికి పెట్టలేని గేట్ ఏంది? ఇంటికి పెట్టలేని గేటా? ఇండియా గేట్. ఇండియా గేటా? ఇంటికి పెట్టలేమా మనం? పెట్టచ్చన్నా. ఏమోనా తెలియదు ఆన్సర్. తెలియదా? తెలుసన్నా నీకు? లేదు. బ్రష్ చేస్తావా పడ్డాన్ని? ఏ కంపెనీ? కోల్గేట్. క్లోజప్. క్లోజప్ అన్న. ఇప్పుడు నువ్వు చెప్పిందన్న ఆన్సర్ ఉందన్న. క్లోజప్ గేటా? క్లోజప్ గేటా కాదు, బాగా ఆలోచించు. వచ్చి దగ్గర పక్కన నీకు ఆన్సర్ చెప్పేదానికి కూడా ఎవరు లేరు, వెళ్ళిపోయారు. వేసుకుంటా చెప్పన్నా ఫస్ట్ చెప్పినావు అది. క్లోజ్ గేటా? ఫస్ట్ ఆన్సర్ చెప్పినాను నేనా? ఇండియా గేటా? ఇండియా గేట్ కాదు, తర్వాత చెప్పినావు. క్లోజప్. దాని ముందు కోల్గేట్. ఎస్, రైట్ ఆన్సర్. థ్యాంక్స్ అన్న. ఏం పేరు అన్న? రోహిత్. బ్రో, థ్యాంక్స్ బ్రో.